ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. పరిటాల సునీత గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వం హయాంలో సాగునీటి రంగం పూర్తిగా విఫలమైంది అధ్యక్ష. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాగునీరు, సాగునీరు అవసరాల కోసం అప్పర్ పెన్నర్ ప్రాజెక్టును మా రాప్తా నియోజకవర్గంలో నిర్మించారు అధ్యక్ష. ఈ ప్రాజెక్టు పరిధిలో వర్షాలు సరిగ్గా రాక రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే వలసలు వెళ్లే పరిస్థితి ఉండేది అధ్యక్ష. ఈ విషయాన్ని తన పాదయాత్రలో భాగంగా ప్రాజెక్టు సమీపంలో బస చేసి ప్రాజెక్టును సందర్శించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన జీవో నంబర్ 59 ప్రకారం సుమారు 804 కోట్ల నిధులతో సోమరవాన్లపల్లి, పుట్టగనం రిజర్వాయర్లు నిర్మాణంతో పాటు జీడపల్లి, పేరూరు మధ్య 54 కిలోమీటర్ల కాలువ నిర్మాణం చేపట్టారు అధ్యక్ష. అప్పర్ పెన్నర్ ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఈ క్రమంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ వారితో 592 కోట్లతో ఒప్పందం చేసుకొని పనులు ప్రారంభించి సుమారు 28% మేర పనులు అనగా కాలువ నిర్మాణంతో పాటు 4 పంప్ హౌసులు, సోమరవాన్లపల్లి రిజర్వాయర్ పనులు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పక్కన పెట్టి కొత్తగా 3 ప్రాజెక్టులను నిర్మిస్తామని గొప్పలు చెప్పి 1 ఎకరా భూసేకరణ కూడా చేయకుండా రైతులు తీవ్ర అన్యాయం చేయడం కాకుండా నేడు చిలక పలుకులు పలుకుతున్నారు అధ్యక్ష. 53 కిలోమీటర్ల కాలువతో పాటు 2 జలాశయాలు నిర్మాణానికి 1000 ఎకరాలకు పైగా భూసేకరణ అవసరం కాగా కేవలం 95 ఎకరాలకి 5 కోట్ల వరకునే చెల్లించారు అధ్యక్ష. ప్రస్తుతం 67 ఎకరాలకి భూసేకరణకు చెల్లింపుల కోసం 14,50,00,000 కోట్లతో సిఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులు అప్లోడ్ చేశారు అధ్యక్ష. వెంటనే ఈ 14,50,00,000 నిధులు కూడా విడుదల చేసి రైతులకు ఇవ్వాలని మంత్రి గారిని కోరుచున్నాను అధ్యక్ష. ఇంకా భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ భూములకి ఈనాటి ధర ప్రకారం పరిహారం మంజూరు చేసి ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభించాలని రైతుల తరపున కోరుచున్నాను అధ్యక్ష. ఈ జీడపల్లి అప్పర్ పెన్నర్ ప్రాజెక్టు కాలువ పనులు పూర్తి అయితే అప్పర్ పెన్నర్ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువ క్రింద ఉన్న 10,000 ఎకరాలకు ఆయకట్టుతో పాటు మరో 15,000 ఎకరాలు కూడా ఆయకట్టు సాగు వస్తుంది అధ్యక్ష. మా నియోజకవర్గం ప్రాజెక్టుల కోసం ప్రస్తుతం కేటాయించిన నిధులు సరిపోవు అధ్యక్ష. అంచనాల ప్రకారం నిధులు కేటాయించి ప్రాజెక్టు పనులు కూడా ఎప్పటిలోగా పూర్తి చేస్తారని తమరు ద్వారా గౌరవ మంత్రివర్యులను కూడా కోరుచున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు, మా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే శ్రీకాకుళం జిల్లాది, మీరు మీ జిల్లా అడుగుతున్నారు. మంత్రి గారు సార్ ప్రిపేర్ అయ్యి రావాలి కదా. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క తోటపల్లి ప్రాజెక్టు ఏదైతే 1908వ సంవత్సరంలో అధ్యక్ష నాగావళి నది మీద ఈ తోటపల్లి ఓల్డ్ రెగ్యులేటర్ వ్యవస్థ నిర్మాణం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క ఓల్డ్ రెగ్యులేటర్ వ్యవస్థ కింద 39,544 ఎకరాలు సాగులో ఉన్నటువంటి అధ్యక్ష. ఈ ఓల్డ్ రెగ్యులేటర్ వ్యవస్థ కింద 2 ప్రధాన కాలువలు ఉన్నాయి. ఒకటి ఏదైతే లెఫ్ట్ కెనాల్, ఇది 37 కిలోమీటర్లు, దగ్గర 31,602 ఎకరాలకి, అంటే పాలకొండలో 27,410 ఎకరాలు, రాజ్యంకి 4,298, టోటల్గా 31,602 ఎకరాలు ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా సాగులో ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించి రైట్ కెనాల్ ఏదైతే ఉందో ఇది 17 కిలోమీటర్స్, 7,942 ఎకరాలు. ఇది కుర్పం నియోజకవర్గంలో సాగునీరు అందిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ రకంగా 2 కెనాల్స్ అధ్యక్ష. అయితే ఈ యొక్క 2 కెనాల్స్ కూడా ఈ యొక్క ఓల్డ్ రెగ్యులేటర్ వ్యవస్థ అంతా కూడా 1908 అంటే 1908 సంవత్సరంలో నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే దగ్గర మరి సంవత్సరాలు గడవడంతో ఈ యొక్క శిథిల వ్యవస్థకు ఏదైతే చేరుకునేటువంటి పరిస్థితుల్లో దీన్ని ఆధునీకరణ పనుల నిమిత్తం మోడరేషన్ కింద మరి 28/6/2018 అంటే గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 195.34 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా సాయిలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అని ఒక ఏజెన్సీని కూడా మనం ఫిక్స్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే తర్వాత ప్రభుత్వం మారినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి బిల్లులు సక్రమంగా ఇవ్వనటువంటి స్థితిలో పనులు నత్తనడక నడిచి అందులో పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క మోడరేషన్ వర్క్స్ సంబంధించి జనరల్గా ఏదైతే మట్టి పనులు ఏవైతే ఉన్నాయో
ఆ మట్టి పనులన్నీ కూడా మరి ప్రధానంగా మరి 17.59 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ ఉంటే అందులో చేసింది కేవలం 6,12,000 క్యూబిక్ మీటర్ల అధ్యక్ష. అంటే ఇంకా 11,47,000 క్యూబిక్ మీటర్లు ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ మట్టి పనులు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా లైనింగ్ చూసినట్లయితే ఏదైతే లెఫ్ట్ కెనాల్కి సంబంధించి మరి 37.6 కిలోమీటర్స్ గాను కేవలం 17.5 కిలోమీటర్లు పూర్తయింది అధ్యక్ష. ఇంకా 20.09 కిలోమీటర్లు లెఫ్ట్ కెనాల్కి లైనింగ్. అదేవిధంగా రైట్ కెనాల్కి చూస్తే 17.6కి ఇప్పుడుకి 9.3 కిలోమీటర్స్ లైనింగ్ పూర్తయింది. ఇంకా బ్యాలెన్స్ 8.2 కిలోమీటర్స్ ఉంది. అదేవిధంగా స్ట్రక్చర్స్ చూస్తే లెఫ్ట్ కెనాల్కి 358 స్ట్రక్చర్స్ ఉన్నాయి, అందులో 5 మాత్రమే చేయడం జరిగింది. ఇంకా 353 బ్యాలెన్స్ ఉన్నాయి. రైట్ కెనాల్ చూస్తే 109 స్ట్రక్చర్స్కి అసలు ఏ పని మొదలు పెట్టలా, అని చేత ఇంకా 109 కూడా మనం కంప్లీట్ చేయాలంటే ఈ రకంగా మొత్తం ప్రాజెక్ట్ వర్క్కి మనం చూస్తే 22% మాత్రమే ఈ యొక్క 6 ఇయర్స్లో కంప్లీట్ అయినటువంటి పరిస్థితి అధ్యక్ష. 41.22 కోట్లు ఇప్పటి వరకు దీని మీద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఏదైతే నాట్ స్టార్టెడ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, బిలో 25% అయినటువంటి వర్క్లు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేయాలనేటువంటి ప్రభుత్వ జీవో ప్రకారము ఈ యొక్క పనిని రద్దు చేసేటువంటి ప్రక్రియలో ఉంది అధ్యక్ష. అయితే అదేవిధంగా ఇప్పుడు కాంట్రాక్టర్లు కూడా, ఎందుకంటే అతను ఇప్పుడు 2018